ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్త జీవరాశులను మహత్తు గల మాట ద్వారా సృష్టించిన సర్వశక్తి గల దేవ, మాకు ఊపిరిని జీవాన్ని పోసి ఈ భూమి మీద మీ స్వరూపంలో మీ పోలికలు చేసుకున్న దేవ, మమ్మల్ని ఎంతో ప్రేమించి నాయన మరి భూలోకానికి యేసు అనే పేరుతో మా రక్షణ కొరకు, మా విడుదల కోసం, మా యొక్క నిత్య జీవం కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మా కొరకై కలవరి శిలువలో మా పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరణమును ఓడించి పాపములను తీసివేసి పాప పరిహారం నిమిత్తమై మీ రక్తమును చిందించి ప్రభా మరి తండ్రి మా మధ్య సజీవుడుగా మృత్యుంజయుడుగా ఉన్నందుకు స్తోత్ర. నాయన మరి ఎటువంటి గొప్ప భాగ్యము ఒకప్పుడు మాకు లేదు, ఇప్పుడైతే యేసు ప్రభా మీ కృపను బట్టి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్ర. ఆయన మరి సృష్టికర్తమైన మిమ్మల్ని పూజించి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్ర. ఆయన ఈ యొక్క ఉదయకాలం మా అనుదిన నీ మాటలు మాకు ప్రసాదించుము ప్రభా. మరి మాకు వాగ్దానమును మరి ఇచ్చి నడిపించే దేవుడు కనుక నీ మాట కోసం కనిపెట్టుకున్నాం. ఆయన నీ మాట మమ్మల్ని వరడింపజేసే మాటలు, బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, మా గాయములను కట్టి మమ్మలను స్వస్థపరిచే మాటలు, అటువంటి మాటలు ప్రసాదించమని ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా అందరినీ సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నిక్కముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే. నిక్కముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. అందరిని రక్షింపగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షింపగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము
కీర్తనలు గ్రంథము 68వ అధ్యాయము, కీర్తనలు 68, 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుడు తన ప్రజలైన వారికి బలమును ఇచ్చేవాడు. మనము బలహీనులమై ఉండగా దేవుడు మనలను బలవంతులుగా చేయటానికి ఆయన బలాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు బలవంతుడగు దేవుడు. ఆయన బలము చేత సర్వమును నడిపిస్తున్నాడు. ఆయనకి మించిన బలము ఎవరికి కూడా లేదు. దేవుడు మనకి బలము ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉంటాం అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనములో, ఆదికాండము 48:2, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి కానాను దేశమందలి బూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆస్వాదించి, కనుక దేవుడు మనకి బలమును ఇచ్చినప్పుడు మనము ఇతరులను ఆస్వాదిస్తాం. దేవుడు మనకి బలం ఇచ్చినప్పుడు మనము ఇతరులను ఆస్వాదించేవారుగా ఉంటాం. కాబట్టి యాకోబు తన బిడ్డలను ఆస్వాదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన బలము, ఆశీర్వాదము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనకి తన బలాన్ని ఇస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే దేవుడు బలం ఇచ్చినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అని మనం ఆలోచన చేస్తే, 6వ అధ్యాయము న్యాయాధిపతులు 14వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ వచ్చింది. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నేను పంపిన వాడు నేనని చెప్పగా, బలము తెచ్చుకొని ఇశ్రాయేలును మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించుము. బలము దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇతరులను ఆదుకుంటాం, ఇతరులను మనము ఆదుకుంటాం. కాబట్టి ఆ శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నేను నీకు బలం ఇచ్చాను, నీ శత్రువులకు మించిన బలము నేను ఇచ్చాను, కనుక నీ వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుము. కాబట్టి దేవుడు మనకు బలం ఇచ్చింది ఎందుకంటే ఇతరులకు ఆదుకుంటామని, ఇతరులను ఆదుకోవటానికి దేవుడు మనకి బలం ఇచ్చాడు. మూడవదిగా 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరులు ఎదుట అతన్ని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్ళిపోయాను. దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చాను. కాబట్టి ఇప్పుడు దావీదుకి దేవుడు బలమగు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ కలిగిన వాడై అక్కడ సౌలుకి పడుతున్న దురాత్మ నుండి విడిపిస్తూ వచ్చాడు. అంటే దావీదు ఇతరులను ఆనందింపజేసేవాడు. దేవుడు
మనకు బలం ఇచ్చినప్పుడు ఇతరులను మనం ఆనందింపజేయాలి. మనకు మనమే ఆనందించుకోవటం కాదు కానీ ఇతరులను మనం ఆనందింపజేయాలి. ఆనందం లేని వారికి, సంతోషం లేని వారికి సంతోషాన్ని మనం కలుగు చేసేవారిగా ఉండాలి. అందుకే దేవుడు మనకి బలం ఇచ్చాడు. కాబట్టి దేవుడు బలము నీకు అనుగ్రహించినప్పుడు ఇతరులను ఆస్వాదిస్తావు, ఇతరులను ఆదుకుంటావు, ఇతరులను ఆనందింపజేస్తావు. కాబట్టి దేవుడు మనకు అందుకనే తన బలాన్ని, తన శక్తిని ఇచ్చాడు. ఆ విధంగా మనము ఆయన బలము చేత ఇతరులను ఆస్వాదించేవారుగా, ఇతరులను ఆదుకునేవారుగా, ఇతరులను ఆనందింపజేసేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆదుకున్నాడు కనుక, మనల్ని ఆనందింపజేశాడు కనుక మనము కూడా అది ఇతరులకు పంచిపెట్టేవారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆ విధంగా దేవుడు నీకు తన బలం ఇచ్చును గాక. ప్రేమగల ప్రభువా, బలహీనమైన మాకు మీ బలాన్ని, మీ శక్తిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మేమెంతో బలహీనులము, బలము లేని వారము, పాపం మీద జయము లేని వారము, మరణం మీద జయము లేని వారము. అలాంటి మామూలను కరుణించి పాపం మీద జయము, మరణం మీద జయమిచ్చారు. ప్రభా, మాకు ఇచ్చిన బలము చేత ఇతరులను నాయన మరి ఆదుకునేవారిగా, ఆనందింపజేసేవారిగా, ఇతరులను ఆస్వాదించేవారిగా మేము ఉండటానికి సిద్ధపరచండి. ఆయన మరి బలం లేని వారికి నీ బలం దయచేయండి. ఆయన మరి మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి. ఆయా సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ ఈ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమె.